ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటాన్స్ అయితే అద్భుతమైన ఆటతో అందరిని ఆకట్టుకోవడం జరుగుతుంది. నిన్న యూముంబాతో జరిగిన మ్యాచ్లో మన వాళ్ళైతే విజయం సాధించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ మరియు ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, యూముంబా 29, తెలుగు టైటాన్స్ 31. మన వాళ్ళైతే 2 పాయింట్ల మీద అయితే విజయం సాధించడం జరిగింది. నిజంగా ఇదైతే ఎక్సలెంట్ మ్యాచ్ అనేది చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, చేతన్ సాహు గనక లాస్ట్ రైడ్లో అవుట్ అయితే మాత్రం మన ఈ మ్యాచ్ కోల్పోయే వాళ్ళం, కానీ అతడు తెలివిగా పాయింట్ తీసుకురావడం జరిగింది. ఈ మ్యాచ్లో మనమైతే గెలవడం జరిగింది. ఫ్రెండ్స్, అటు రైడింగ్లోను ఇటు డిఫెన్స్లోను ఆశీష్ నర్వాల్ అయితే ఎక్సలెంట్గా ఆడడం జరిగింది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఒక సూపర్ ట్యాకిల్ చేయడం వల్లనే మనం ఈ మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. అలాగే సాగర్ రావాల్, వావ్, ఎక్సలెంట్ ప్లేయర్. ఫ్రెండ్స్, ఫస్టే చెప్పాను ఇతని గురించి. ఇతనికి తోడు అజిత్ పవార్ ఇద్దరు కలిసి 4 ట్యాకిల్ అయితే చేయడం జరిగింది. అలాగే ఆపద్ బాంధవుడు 7 రైడ్ పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే మంజిత్ 4 రైడ్ పాయింట్స్ తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా మన తెలుగు టైటన్స్ కంబ్యాక్ మాత్రం ఇలానే ఉండాలని కోరుకుందాం. అలాగే ఈరోజు అయితే బెంగాల్ వారియర్స్తో ఆడబోతున్నాం. ఫ్రెండ్స్, బెంగాల్ వారియర్స్ మీద కూడా ఈజీగా గెలవచ్చు, కానీ అంతా మరీ ఈజీ తీసుకోవద్దు. మెయిన్ నితిన్ ధన్కర్, ఫజల్ అట్రాజల్ని చెక్ చేసుకుంటే ఈ మ్యాచ్లో మళ్ళీ మన తెలుగు టైటన్స్ జెండా ఎగిరివేసే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్ అయితే మన వాళ్ళు వీళ్ళిద్దరిని చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో కూడా మరి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఐపీఎల్ మరియు ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం తెలుసుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి. ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాం. మీ విజయ్ సైనింగ్. ఈ మ్యాచ్లో గెలిస్తే మాత్రం మనం టాప్ 2లోకి అయితే వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్, మరి వెళ్తారా లేదనేది మాత్రం మీరు కామెంట్ చేయండి.